నల్లకలవ 66th చాప్టర్. వైశాలి మేడం, మిమ్మల్ని ప్రకాష్ సార్ పిలుస్తున్నారు అని మేనేజర్ గారు చెప్పగానే వైశాలి ప్రకాష్ గారి క్యాబిన్లోకి వెళ్తుంది. సార్ పిలిచారంట? వైషు, ఇదిగో ఈ పేపర్స్ చూడు అని తన ముందుకి కొన్ని పేపర్స్ పెడతాడు. ఏంటి అని అవి చూసి ప్రకాష్ గారి వైపు చూస్తుంది వైషు. వైషు, అవి కొత్తగా రాబోయే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి సంబంధించినవి. ఆ ప్రాజెక్ట్ మనకి వస్తే మన కంపెనీకి గ్రోత్ బాగుంటుంది అని చెప్తారు ప్రకాష్ గారు. కానీ సార్, ఇలాంటి ప్రాజెక్ట్స్ అంత ఈజీగా రావు కదా అని అంటుంది వైషు. వైషు, అందుకే ఈ టెండర్ బాధ్యత నీకే ఇస్తున్నాను. కావాలంటే విశ్వ హెల్ప్ తీసుకో, కానీ ప్రాజెక్ట్ మాత్రం మనకే రావాలి అని ప్రకాష్ గారు సీరియస్గా అంటారు. సరే సార్, నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ట్రై చేస్తాను సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్రో, ఆఫీస్ టైం అయిపోయింది కదా, ఇంకా ఎంతసేపు చేస్తారు, వెళ్దాం పదా అని నూతన్ బాబు అనగానే, నాతో నీకెందుకురా, నువ్వెళ్ళు అంటాడు సిస్టమ్ నుంచి తల తిప్పకుండా మన వేద్ బాబు. నీతో నాకు చాలా పనుంది బ్రో, అందుకే నాతో రమ్మంటున్నాను అని నూతన్ అనగానే, నాతో ఏం పనిరా అని అనుమానంగా అడుగుతాడు మన వేద్ బాబు. అది నువ్వు నాకు మార్నింగ్ నా లవ్ సక్సెస్ కోసం ఒక ఐడియా చెప్పావు కదా, అది ఫాలో చేయాలని ఫిక్స్ అయ్యాను అని చెప్తాడు మన నూతన్ బాబు. ఏం ఐడియారా అని అడుగుతాడు. తనేం చెప్పాడో అసలు గుర్తులేక. అదే బ్రో, డైరెక్ట్గా నా లవ్ విషయం వైషు మేడంకి చెప్పాలి అని ఐడియా చెప్పావు కదా, దాని గురించి అని అంటాడు. అంటే నువ్విప్పుడు తనకి వెళ్ళి ప్రపోజ్ చేస్తావా అని అనుమానంగా అడుగుతాడు వేద్ బాబు. ఎస్ అని కాన్ఫిడెంట్గా చెప్తాడు మన న్యూ బాబు. నాకు కూడా వీడు ప్రపోజ్ చేస్తే నా నల్లపెల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూడాలనుంది. మనసులో ఎక్సైట్ అవుతూ, సరేరా పద అని వైషు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇద్దరు. అప్పుడే వైషు తన బ్యాగ్ తీసుకుని తన క్యాబిన్ నుండి బయటికి వస్తూ ఉండేసరికి వీళ్ళకి ఎదురవుతుంది. ఇద్దరి వైపు ఏంటి అన్నట్టు చూస్తుంది. అది మేడం అని నసుకుతున్న నూతన్ బాబుని చూసి విసుగొచ్చి, వీడు తమరితో మాట్లాడాలంట అని వేదే చెప్తాడు. ఏంటి అన్నట్టు నూతన్ వైపు చూడగానే నూతన్ బాబుకి కంగారు పెరిగి చెమటలు పట్టేసరికి మళ్ళీ వేద్నే, అంటే ఇక్కడ కాదు, కాస్త పర్సనల్గా కాఫీ షాప్లో అని వేద్ అనగానే ఇద్దరిని అనుమానంగా చూస్తూ, సరే పదండి అని ముందుకు నడుస్తుంది వైషు. థ్యాంక్స్ బ్రో అని నూతన్ బాబు తెగ సంతోషపడిపోతూ వేద్కి చెప్పగానే, రే, దాన్ని చూస్తూనే సుస్సు పోసుకునేలా వణుకుతున్నావు, దానికి ప్రపోజ్ చేస్తావారా నువ్వు అని విసుగ్గా అడుగుతాడు వేద్. ఏమో బ్రో, దూరం నుంచి చూస్తే భయం వేయలేదు, కానీ అంత దగ్గరగా చూసేసరికి కాస్త భయం వేసింది బ్రో అని అంటాడు నూతన్ బాబు. నీ పక్కన నేనున్నాను కదా, నువ్వు భయపడకుండా ధైర్యంగా ప్రపోజ్ చేయి అని ఎంకరేజ్ చేస్తాడు వేద్ బాబు. నువ్వు మాత్రం ఎంకరేజ్ చేశావంటే దూసుకుపోతా చూడు అని వాళ్ళు కూడా వైషు దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తున్నారు ఇంతసేపు, నేను నా కారులో వస్తాను, మీరు మీ వెహికల్లో రండి అనగానే, దేని కారంట అని వేద్ కొనుక్కునేసరికి, నా మొగుడి కార్ అంటే నా కార్నే మిస్టర్ అని వైషు సీరియస్గా చెప్పి కార్లో కూర్చుంటుంది. ఎందుకు బ్రో మేడంని హర్ట్ చేస్తావు అని నూతన్ దిగులుగా అడిగేసరికి, రే వేషాలాపి పద ఫస్ట్ అని నూతన్ బైక్ మీదే ఇద్దరూ కేఫ్కి చేరుకునేసరికి వైషు కాఫీ ఆర్డర్ కూడా ఇచ్చి ఉంటుంది. సారీ మేడం, కొంచెం లేట్ అయింది అని ఇంకో చైర్లో కూర్చుంటాడు నూతన్ బాబు. పక్కన వేద్ బాబు కూర్చుంటాడు. అది
రౌండ్ టేబుల్, 3 చైర్స్ ఉంటాయి. ఒకరి పక్కన ఇద్దరు ఉంటారు. చెప్పండి, ఏంటి విషయం అనేసరికి చెప్పరా అని వేద్ అంటాడు. అది అది అని నూతన్ బాబు నసుకుతూ ఉంటే, రేయ్ చెప్పు అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి సీరియస్గా చూస్తాడు వేద్ బాబు. అది మేడం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కంగారుగా చెప్పేసి గ్లాస్లో ఉన్న వాటర్ ఫినిష్ చేస్తాడు నూతన్ బాబు. నూతన్ ప్రపోజ్ చేయగానే వైషు రియాక్షన్ ఏంటి అని ఆతృతగా వైషు మొహం పెట్టి మరీ చూస్తున్న మన వేద్ బాబుకి ఎలాంటి రియాక్షన్ కనబడదు. అప్పుడే ఆర్డర్ చేసిన కాఫీ వచ్చేసరికి కప్ తీసుకొని తాగుతూ, మీకు తెలుసా నాకు పెళ్ళయిందని అని అడుగుతుంది వైషు. హా మేడం, మీ హస్బెండ్ సాడిస్ట్ అని కూడా తెలుసు. మీకు అలాంటి జీవితం అవసరం లేదు మేడం. మీరు తొందరగా విడాకులు తీసుకుంటే మీకు నేనొక మంచి లైఫ్ ఇస్తాను అని బుద్ధిగా చెప్తాడు మన నూతన్ బాబు. నూతన్ ఆ మాటలు చెప్తుంటే వేద్ వైపు చూస్తుంది వైషు. వీడి ప్రేమ కోసం నన్ను సాడిస్ట్ని చేస్తున్నాడు వెధవ అని తిట్టుకుంటూ ఉంటాడు మన వేద్ బాబు. వేద్ని చూస్తూనే, అంటే నేను మీకు నచ్చానన్నమాట అని వైషు అడుగుతుంది. హా అవును మేడం అని ఎక్సైట్ అవుతూ చెప్తాడు నూతన్ బాబు. ఎందుకు నచ్చాను అని అడుగుతుంది వైషు పాప. మీరు చాలా మంచివారు మేడం. వర్క్లో మీ డెడికేషన్, మీ డిగ్నిటీ, మీ వ్యక్తిత్వం, ఇలా చెప్పుకుంటూ పోతే మీలో ఉన్న చాలా క్వాలిటీస్ నాకు నచ్చాయి మేడం అని సిన్సియర్గా చెప్తాడు నూతన్ బాబు. వీడు దీనిలో ఇన్ని వేరియేషన్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు అని మనసులో అనుకుంటాడు మన వేద్ బాబు. కానీ పెళ్లి చేసుకోవాలంటే అందంగా ఉండాలి కదా. నేనేమో నలుపు, మీరు చూస్తే నాకన్నా ఎక్కువ రంగు ఉన్నారు కదా, మీకిది ప్రాబ్లం అవ్వదా అని అడుగుతుంది వైషు. రంగుదేముంది మేడం, ఆయన మీరేం నలుపు కాదు, చామంచాయ. ఇంకా చెప్పాలంటే మీ మొహంలో ఉన్న కళ నా మొహంలో లేదని చెప్పాలి అని అంటాడు నూతన్ బాబు నవ్వుతూ. వీడు ఓవర్ యాక్షన్. రంగు లేకపోతే ఎంత కలగా ఉన్నంత మాత్రాన నల్లగా కనిపించకుండా తెల్లగా కనిపిస్తారా ఏంటి అని విసుగ్గా అనుకుంటూ ఉంటాడు వేద్ బాబు. నూతన్ బాబు మాత్రం వైషు ఆన్సర్ కోసం గుట్లప్పగించి మరీ చూస్తూ ఉంటాడు. సో ఇదేనండి నల్ల కలువ 66th చాప్టర్. మీకేమనిపిస్తుంది? వైషు ఆన్సర్ ఏమై ఉంటుంది? తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మరియు కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పర్ విత్ వినియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.